ఏపీలో డీఎస్సీ నియామకాల వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతోంది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించింది. పలు జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు, ధర్నాలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన నియామకాల విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియపై పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, యువత అటు ప్రభుత్వం మాత్రం డీఎస్సీ నియామకాలు పూర్తిగా నిబంధనలకు అనుగుణంగానే జరిగాయని, అక్రమాల ఆరోపణలో నిజం లేదని ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య డీఎస్సీ అంశంపై రాజకీయ ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారుతోంది. పాల్పడినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలనేటువంటి నినాదంతో పాటు డిఎస్సి జరిపినటువంటి తీరు మీద, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద, డిఎస్సిలో వస్తున్నటువంటి ఆరోపణల మీద పూర్తి స్థాయి సిబిఐ ద్వారా విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్తో ఈరోజు విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, యువత, యువజన విభాగానికి సంబంధించినటువంటి వివిధ సంఘాల అందరం కూడా, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే అనేక సందర్భాల్లో చెప్పాం, డిఎస్సికి సంబంధించి ఆధారాలతో సహా బయట పెట్టాం. ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి మా కుటుంబంలో నా బిడ్డకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో కష్టపడి రాసినటువంటి వాళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. భారీ కుంభకోణానికి పాల్పడినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలనేటువంటి సగం మందికి పంగనామాలు పెట్టారు. ఈరోజు మీరు చూస్తే ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నిర్వహించిన ఒక డిఎస్సిని పేపర్ లీకేజీలతో, అలాగే రిక్రూట్మెంట్లు ఏ విధంగా నీచంగా చేశారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకి తన అవినీతి కోసం ఏ విధంగా అంటగట్టాడో మనం కళ్ళారా చూసాం. మొన్న మీరు చూశారు ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జంజీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేయటం.
మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు స్పోర్ట్స్ పర్సన్స్కి కాకుండా తమ ఇష్టానికి ఒక 420 జీవోని తీసుకొచ్చి ఏ విధంగా 427 ఉద్యోగాలకు పైగా ఆ అనర్హులకు ఇవ్వటం మనం చూసాం. మరి అలాంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈరోజు రాష్ట్రం అంతా కూడా విద్యార్థులు, నిరుద్యోగులు డిఎస్సిలో ఎవరైతే అన్యాయం అయ్యారో అందరూ రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. 2వ సంవత్సరం మొన్న 3వ సంవత్సరం అరాకొర, అది కూడా సగం మందికి. డిఎస్సి నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన నియామకాల విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, డిఎస్సి నియామకాల విషయంలో అవకతవకలు జరిగాయి అంటూ వైసీపీ నిరసన ర్యాలీలు చేస్తోంది. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రత్యేకంగా కూడాను డిఎస్సి సంబంధించి ఏదైతే గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారో హారిజంటల్ జీవోను, అలాగే స్పోర్ట్స్ కోటా అంటే ఏదైతే క్రీడాకారుల కోటాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలలో భాగంగా ఎవరైతే అర్హులైన అభ్యర్థులు కాకుండా ఇతరులకి ఉద్యోగ నియామకాలు ఇచ్చారని చెప్పేసి కూడాను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ కూడా ఎవరైతే అవినీతి రహితంగా విద్యార్థుల అపాయింట్మెంట్ చేశారో మాజీ మంత్రి నారా లోకేష్ ని రిజైన్ చేయాలని చెప్పి కూడాను వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను వివిధ ధర్నా శిబిరాల వద్ద, ప్రభుత్వం కేటాయించిన స్థలాల వద్ద నిరసన కార్యక్రమాల్ని నిర్వహించింది. అయితే ప్రత్యేకించి కూడాను డిఎస్సి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు అన్ని అర్హతలు ఉన్న సీట్లు పొందని వారు ఉన్నారు, వారందరూ కూడాను ఈరోజు వైఎస్ఆర్సీపీ వారితో కలిసి ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ప్రస్తుతం అధికార పార్టీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అంశంగా కూడా ఉంది. ఎవరైతే డిఎస్సి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అంటే అర్హత ఉన్న విద్యార్థుల్ని పక్కన పెట్టి డిఎస్సి స్పోర్ట్స్ కోటా కింద పెద్ద ఎత్తున 800 పైగా పోస్టులని ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి ఒక పెద్ద రాకెట్ ఉద్యోగాలను అమ్ముకున్నారని చెప్పి కూడాను వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగా నారా లోకేష్ రాజీనామాని డిమాండ్ చేస్తూ కూడాను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. అయితే 3 నెలల పాటు ఈ కార్యక్రమాల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి కూడాను భావిస్తుంది. స్వయంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే నెలలో డిఎస్సి సంబంధించిన స్కామ్ మీద ఏదైనా ప్రాంతంలో తను కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వైఎస్ జగన్ కూడాను ఈ కార్యక్రమాన్ని బలం చేకూరే విధంగా స్వయంగా ఆయన కూడా నారా లోకేష్ రాజీనామా డిమాండ్ చేస్తూ కూడాను నిరసన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నేతలు తెలియజేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున దేవినేని అవినాష్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అటు నల్లగంట్ల స్వామిదాసు, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, విద్యార్థి విభాగానికి చెందిన నాయకులందరూ కూడాను పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వివిధ నిరసన కార్యక్రమాల నేపథ్యంలో ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాల్ని నిర్వహించింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ అలీం. మా కుటుంబంలో నా బిడ్డకు అన్యాయం జరిగింది. పాల్పడినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలనేటువంటి నినాదంతో పాటు ప్రభుత్వం వచ్చిన నుంచి దగా డిఎస్సి మోసంతో నిరుద్యోగులకు 4 లక్షల మంది ఉంటే అందులో నీ ఇష్టానుసారం కొంతమందికే ఇచ్చి ఈ యొక్క డిఎస్సి మీద టీచర్ ఉద్యోగాలకు సంబంధించి స్పోర్ట్స్ కోటా ఉంటే ఆ స్పోర్ట్స్ కోటాలో సిస్టమ్ ప్రకారం ఉద్యోగాలు రావాలంటే ఎగ్జామ్స్ ఎన్ని ఉంటాయి, అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు చేసిన కార్యక్రమం ఏమంటే వాళ్ళు స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఉంటే చాలని చెప్పి అది ఎవరికి చెప్పకుండా బహిర్గతం చేయకుండా వాళ్ళ అనుమానులకు ఆ యొక్క ఉద్యోగాలు ఇచ్చినారు. ఈ డిఎస్సి మీద మోసం కాబట్టి మేము సిబిఐ విచారణ జరపాలని కోరుతున్నాము. కానీ సిబిఐ విచారణ చేయడానికి మీరు భయపడతా ఉన్నారు. అందులో లొసుకులు ఉండబట్టే కదా మీరు భయపడేది. నీతి నిజాయితీ మీరు చేస్తేగినా సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు కదా, లేదు. ఇంకా ఈ మెడికల్ సంబంధించి నీట్ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ లీకేజ్ విషయంలో
యువత అనేది ఢిల్లీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తే నరేంద్ర మోడీ గారు దిగొచ్చి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఆ యొక్క విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన నుంచి దగా డిఎస్సి మోసంతో వైసీపీ